తెలుగులో నీళ్లలా మాట్లాడాలని చాలామంది అనుకుంటారు. కాని మొదలుపెట్టేటప్పుడు అదో పెద్ద కొండలా అనిపిస్తుంది. అయితే సరైన ప్లాన్, ఒక బ్లూప్రింట్ ఉంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటం అనుకున్నంత కష్టమేమీ కాదు. సరే, ఈరోజు మనం ఆ బ్లూప్రింట్ ఏంటో, దాన్ని ఎలా వాడాలో వివరంగా చూద్దాం. అసలు తెలుగు నేర్చుకోవాలంటే అందరూ మొదట భయపడేవి ఏంటి? 1. దాదాపు 60 అక్షరాలున్న లిపి. 2. ఇంగ్లీష్కి పూర్తిగా రివర్స్లో ఉండే వాక్యాలు. 3. కొన్ని కొత్త శబ్దాలు. అవి పలకాలంటే నాలుక అస్సలు తిరగదు. కానీ ఇవన్నీ చూసి భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే ఈ అడ్డంకులన్నిటినీ దాటడానికి ఒక పక్కా ప్లాన్ ఉందన్నమాట. కేవలం ఒకే ఒక పద్ధతి మీద ఆధారపడకుండా అన్నింటినీ బ్యాలెన్స్ చేసే ఒక స్ట్రాటజీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మన తెలుగు ఫ్లూయెన్సీ బ్లూప్రింట్లోకి వెళ్ళిపోదాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక టూల్ గురించి కాదు, ఇది 3 ముఖ్యమైన స్తంభాల మీద కట్టిన ఒక కంప్లీట్ సిస్టమ్. ముందుగా మన దగ్గరున్న సాధనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒకవైపేమో గేమిఫైడ్ యాప్స్. ఇవి రోజూ ప్రాక్టీస్ చేసే అలవాటు రావడానికి, కొత్త కొత్త పదాలు నేర్చుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకోవైపు ట్యూటర్లు. వీళ్ళు మన ఉచ్చారణ, గ్రామర్ తప్పుల్ని సరిదిద్దుతారు. ఇక మూడోది సంభాషణ ప్లాట్ఫామ్లు. మనం నేర్చుకున్నది లైవ్గా ప్రాక్టీస్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఇప్పుడు మన బ్లూప్రింట్ వెనక ఉన్న అసలు ఐడియా ఏంటో చూద్దాం. ఫ్లూయెంట్గా మాట్లాడే ఒక వ్యక్తిని తయారు చేయాలంటే 3 విషయాలు కావాలి. 1. ప్రాక్టీస్ చేయడానికి శక్తి. 2. తప్పుల్ని సరిదిద్దడానికి ఒక మెదడు. 3. నేర్చుకున్నదాన్ని వాడటానికి ఒక శరీరం. మనం మొదటి స్తంభంతో మొదలుపెడదాం. ఏదైనా సరే పునాది బలంగా ఉండాలి కదా. తెలుగు విషయంలో కూడా అంతే. ఇక్కడ పునాది అంటే దాని లిపిని నేర్చుకోవడం, ఆ తర్వాత రోజు ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకోవడం. తెలుగు అక్షరమాలలో దాదాపు 50 ప్రత్యేకమైన గుర్తులుంటాయి. వినడానికి చాలా ఎక్కువ అనిపించొచ్చు, కానీ సరైన ఉచ్చారణకు ఇదే మొదటి మెట్టు. దీనిమీద పట్టు సాధించడం చాలా చాలా ముఖ్యం. తెలుగు లిపిలో ఒక సూపర్ పవర్ ఉంది. అదేంటంటే అది ఒక అబుగిడ. అంటే సింపుల్గా ప్రతి గుర్తు ఒక పూర్తి అక్షరాన్ని చూపిస్తుంది, కేవలం ఒక శబ్దాన్ని కాదు. దీనివల్ల లాభమేంటంటే రాసింది చదివితే చాలు, ఉచ్చారణ దాదాపు కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే తెలుగుని ఇంగ్లీష్ అక్షరాల్లో నేర్చుకోవడం. దీన్నే లిప్యంతరీకరణ ఉచ్చు అంటారు. అలా చేస్తే మన ప్రమేయం లేకుండానే తెలుగు పదాల్ని ఇంగ్లీష్ యాక్సెంట్లో పలుకుతాం. మొదట్నుంచే కరెక్టు ఉచ్చారణ రావాలంటే తెలుగు లిపి నేర్చుకోవడం తప్పనిసరి. మరి ఈ జర్నీకి కావాల్సిన శక్తి ఎక్కడ నుంచొస్తుంది? అక్కడికే వస్తున్నాయి ఈ గేమిఫైడ్ యాప్స్. డ్యూయోలింగో లాంటివి రోజూ ప్రాక్టీస్ చేసే అలవాటును క్రియేట్ చేస్తాయి, బోలెడన్ని కొత్త పదాలు నేర్పిస్తాయి. కాని మనం చేసే చిన్న చిన్న ఉచ్చారణ తప్పుల్ని ఇవి కనిపెట్టలేవు, సరిదిద్దలేవు. ఇక్కడే మన రెండో స్తంభం అవసరమవుతోంది. అదే ఒక ఎక్స్పర్ట్ బ్రెయిన్. యాప్స్ చేయలేని పనిని, అంటే మన ఉచ్చారణని, గ్రామర్ని సరిదిద్దడానికి ఒక మంచి ట్యూటర్ పాత్ర చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే యాప్స్ మనకు ఏం నేర్చుకోవాలో చెప్తాయి, కానీ ఎలా సరిగ్గా పలకాలో, వాక్యం కట్టాలో చెప్పలేవు. ఆ పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగేది ఒక ట్యూటర్ మాత్రమే. అందుకే ఈ ప్రాసెస్లో ట్యూటర్ను మనం మెదడుతో పోల్చుతున్నాం. ట్యూటర్ ముఖ్యంగా హెల్ప్ చేసే 3 ఉచ్చారణ సవాళ్లలో మొదటిది అచ్చుల పొడవు. తెలుగులో ఒక అచ్చును మనం ఎంతసేపు పలుకుతున్నామనే దాన్ని బట్టి పదం అర్థమే మారిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, కల అంటే డ్రీమ్. అదే ఆ శబ్దాన్ని కొంచెం సాగదీసి కాలా అంటే దాని అర్థం టైం అయిపోతుంది. చూశారా ఎంత తేడానో? ఈ చిన్న తేడాను ఒక ట్యూటర్ మాత్రమే గుర్తించి మనకు సరిగ్గా చెప్పగలరు. రెండవది ఆస్పిరేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే పలికేటప్పుడు వచ్చే గాలి. కా అనే అక్షరానికి, ఖా అనే అక్షరానికి మధ్య తేడా కేవలం ఆ గాలి మాత్రమే. ఇది సరిగ్గా పలకడం చాలా ముఖ్యం. ఇక మూడోది, ఇది చాలామందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే రెట్రోఫ్లెక్స్ సౌండ్స్. ట, డ లాంటి శబ్దాలు పలకాలంటే నాలుకని కొంచెం వెనక్కి మడిచి నోటి పైభాగాన్ని టచ్ చేయాలి. ఇది మొదట్లో కష్టమే, కానీ ట్యూటర్ సహాయంతో ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఉచ్చారణ మాత్రమే కాదు, వాక్య నిర్మాణం కూడా పూర్తిగా వేరు. ఇంగ్లీష్లో రాము ఈజ్ రీడింగ్ ఏ బుక్ అంటాం, అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కాని తెలుగులో
క్రియ అంటే ఆ పని ఎప్పుడు చివర్లో వస్తుంది. రాముడు పుస్తకం చదువుతున్నాడు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. సరే, మన దగ్గరిప్పుడు ఎనర్జీ ఉంది, బ్రెయిన్ కూడా ఉంది. కానీ నేర్చుకున్నది వాడకపోతే ఎలా? అక్కడే మనకు కావాలి ఒక శరీరం. అదే మన మూడో స్తంభం, నిజమైన సంభాషణ. హిలోకల్ లాంటి సంభాషణ ప్లాట్ఫామ్స్ మనకు ఒక సేఫ్ స్పేస్ లాంటివి. తప్పులు చేస్తామేమో అని భయపడకుండా ధైర్యంగా మాట్లాడటం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ మాట్లాడటం వల్ల వినే నైపుణ్యం పెరుగుతుంది, అలాగే అవసరమైనప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలుస్తుంది. నిజంగా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే ఇలాంటి సామాజిక విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకి, నువ్వు ఎప్పుడు వాడాలి, మీరు ఎప్పుడు వాడాలి అనేది చాలా ముఖ్యం. నువ్వు అనేది స్నేహితులతో, చిన్నవాళ్లతో వాడతాం. మీరు అనేది మర్యాదపూర్వకమైనది. పెద్దవాళ్లతో, కొత్తవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మీరు అనే వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 స్తంభాల్ని ఎనర్జీ, బ్రెయిన్, బాడీ ఈ మూడింటినీ కలిపి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. తెలుగులో అనర్గళంగా మాట్లాడటానికి ఇదే మన ఫైనల్ ప్లాన్. మరి మన టార్గెట్స్ ఎలా ఉండాలి? చూడండి, మొదటి నెలలో అక్షరమాల మొత్తం నేర్చుకుని ఓ 50 ముఖ్యమైన మాటలు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాగే 6 నెలల్లో ఒక 5 నిమిషాలు సింపుల్గా మాట్లాడగలగాలి. తెలుగు న్యూస్ వింటే అందులో ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలగాలి. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. మన సిస్టమ్ చాలా సింపుల్. రోజు ప్రాక్టీస్ చేసే హ్యాబిట్ కోసం యాప్స్ అనే శక్తి, తప్పుల్ని సరిదిద్దడానికి ట్యూటర్స్ అనే మెదడు, నేర్చుకున్నది వాడటానికి ప్లాట్ఫామ్స్ అనే శరీరం. ఈ 3 కలిస్తేనే నిజమైన అనర్గళత సాధ్యం. ఇప్పుడు మీ ప్రయాణానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ మీ చేతిలో ఉంది. ప్లాన్ రెడీగా ఉంది. మరి మీ ప్రయాణంలో మీరు వెయ్యబోయే ఆ మొదటి అడుగు ఏంటి? మీ పునాది ఎక్కడ్నుంచి మొదలవుతోంది?